ప్రభునందు ప్రియమైన వారలారా, మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క తరుణమును బట్టి వందనాలు తెలియచేయచ్చు ఉన్నాము. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొనవచ్చును. మహాగణుడవైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. ఇక సమయమందు మీ నామము పేరిట ఏది అడిగినను ఇస్తానని సెలవిచ్చినటువంటి దేవా, మీకు వందనములు. మేము ఏమి అడగవలెనో మాకు నేర్పడానికి కావలసినటువంటి ప్రభు మరి సహాయత చేకూర్చి ప్రభు మాకు సమస్తమును నేర్పమని, మీ చిత్త ప్రకారము నడుచుకునేటటువంటి భాగ్యము మాకు చేకూర్చమని మా ప్రభువైన క్రీస్తు వారి పేరట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక సమయమందు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ఏమి అడిగినట్లయితే ఆయన దయచేస్తానని చెప్పి ఉన్నారో ఆ యొక్క మాటల గురించినటువంటి ధ్యానాన్ని చూద్దాం. ఈ యొక్క వాక్యం మనకి యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటలు కనబడుచు ఉన్నవి. ఆయన నామం పేరట మనము ఏమి అడిగినను ఆయన దయచేస్తానని మనతో వాగ్దానం చేసి ఉన్నాడు ప్రియులారా. కనుక మరి ఏమి అడగాలి ఆయన పేరుకు తగ్గట్టుగా మనం చూస్తే ఇక 13వ వచనంలో అంటున్నారు, మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ఇక్కడ మాట్లాడుచున్నాడు. కనుక ఆయన యొక్క నామము గురించి మాట్లాడుచున్నాడు. ఆయన యొక్క నామము ఘనమైనది. ఆ ఘనమైనటువంటి నామము పేరట మనము ఏమి అడగవలసిన వారమై ఉన్నాము అనేటటువంటిది ఆలోచన చేస్తే ఆయనక నామమునకు తగినంత విధంగా, తగినటువంటి రీతిలో ఉండే విధంగా మన యొక్క ఆలోచనలు ఉండాలి. మనము అందుకునే చెప్తూ ఉన్నాడు, పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోనండి, క్రిందున్న వాటి మీద మనసు పెట్టుకొనవద్దని అడుగుతున్నాడు. మన ప్రతి అవసరత ఆయనకు తెలుసును, మనము అడగకముందే ఆయనకు తెలుసునని చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ ఏమి అడగవలసిన వారమై ఉన్నాం ప్రియులారా? ఆ యొక్క విషయాన్ని గమనము చేస్తున్నట్లయితే మనుషులు తాము తక్కువగా ఎంచుకుంటూ ఉన్నారు. మనము ఎవరము అని ఆలోచన చేస్తే దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నాము, దేవుని బిడ్డలమని మాట్లాడుతూ ఉన్నాము. అయితే మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము పాటించవలసినటువంటి విధానాలు ఏమున్నాయి? ఆ యొక్క పరలోకపు తండ్రి ఉండేటటువంటి ఆ యొక్క స్టాండర్డ్స్ని మనం ఎలాగ కాపాడుకోనాలి అనేటటువంటి విషయం చూస్తే ఆయన మన యొక్క ప్రవర్తన విషయంలో ఆశాభంగం చెందుతూ ఉన్నాడు. మనము ఏమి అడగాలి అన్న దాని గురించి మనము ఆలోచన చేసినప్పుడు మన ఐహిక విచారాలతో వీటన్నింటినీ అవసరతల గురించి మనము అడగాలి. అయితే మరి దేవుని యొక్క విషయాల గురించి అయితే మనము పెద్దగా శ్రద్ధ వహించడం లేదు ప్రియులారా. అయితే మనము దేవుని యొక్క రాకడ సమయానికి సిద్ధపడే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితము ఉన్నట్లయితే మన అవసరతలన్నీ ఈ యొక్క లోకంలో ఏది అవసరమో దాన్నే అడుగుతాం. అవసరానికి మించి మనం ప్రభువుని అడగము. అయితే ఇక్కడ మనము ఒకే కుటుంబంగా చెందినటువంటి మనుషులమై ఉన్నాం కాబట్టి అందరి క్షేమం గురించి అడుగుతాం. అంతేకాని మన యొక్క స్వార్థం గురించి, మన స్వలాభాపేక్ష గురించి, మన యొక్క మరి సుఖానుభవాల గురించి మనము దేవుని అడగము. ఇలాంటి మనసు మనలో ఉన్నది. కనుక మనము దేవుని యొక్క కార్యక్రమాల నిమిత్తము మనము అడిగినట్లయితే ఆ యొక్క కార్యక్రమాలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మన యొక్క అవసరాల గురించి అడిగినట్లయితే అది దేవుడు తప్పకుండా ఆయనకి ఇష్టమై ఉంటుందని మనం గమనించవలసిన వారై ఉన్నాం. మన కోసం మనం విలువైన వారమని చెప్పబడుచు ఉన్నది ప్రియులారా. మనము దేవుని దృష్టిలో విలువైన వారం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క స్వరక్తమిచ్చి మనలను కొని ఉన్నాడు. కనుక మనము దేవుని వారము. మరి మనకు ఏది అవసరమో మనము ఆయన అడిగేటటువంటి విధానంలో మనం ఏం అడుగుతున్నాము? మనము లోకరీత్యా అడుగుతున్నాము తప్ప దేవుని యొక్క రాజ్య విషయాల గురించి మనము అడగడం లేదు. కనుక మనం ఇతరులను ప్రేమించేటటువంటి విధంగా ఉండాలి. మనము 2 సార్లు మనలను ఆయన కొని ఉన్నాడు. ఒకటి, ఆయన మనలను కని ఉన్నాడు, అనగా ఆయన పుట్టించి ఉన్నాడు. రెండవసారి ఆయన తనక స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు. అంటే ఆయన శిలువ మీద రక్తాన్ని చిందించడం వల్ల, ఆయనకు ప్రాణత్యాగం వల్ల మనం ఆయన బిడ్డలమై ఉన్నాము.
మనల్ని విమోచించి ఉన్న విధానం మనకి ఇక్కడ కనబడుతుంది. ఒక బాలుడు ఏం చేసి ఉన్నాడంటే ఒక చిన్న పడవను తయారు చేసుకొని ఆ యొక్క పడవతో ఆడుకొని కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పడవను పోగొట్టుకున్నాడు. ఆ పడవ పోయింది, కనిపించడం లేదు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ యొక్క పడవ గురించి ఆ యొక్క వ్యక్తి పట్టించుకోలేదు, ఆ యొక్క బాలుడు. తర్వాత కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత ఒక పాత సామాన్లు అమ్మేటటువంటి వాని యొక్క షాపులో ఆ యొక్క కొట్టులో ఈ యొక్క పడవను చూశాడు. తను తయారు చేసినటువంటిదే. మరి అది పాత సామాన్లు అమ్మేటటువంటి షాప్ అది. తన యొక్క పడవ గురించి ఈ పడవ రేట్ ఎంత అంటే ఆ యొక్క షాపు యజమానుడు ఒక రేటు చెప్పాడు. ఆ యొక్క ఖరీదును తను దాచుకున్నటువంటి డబ్బులతో తీసుకొని వచ్చి ఆ ఖరీదు చెల్లించి అది కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్తూ ఆ యొక్క పడవను చూస్తూ అంటూ ఉన్నాడు, నీవు 2 సార్లు నా దానవయ్యావు. ఒకటి నేను నిన్ను తయారు చేశాను, ఇప్పుడు నేను నిన్ను కొన్నానని అంటూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనలను తయారు చేశారు. మనము తప్పిపోయాము, సాతాను యొక్క హస్తాల్లోనికి వెళ్ళి ఉన్నాము. మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన యొక్క స్వరక్తం ఇచ్చి మనలను పాపము నుంచి విమోచించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం 2 సార్లు ఆయన వారమై ఉన్నాం. కనుక మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మరలా మనం ఎక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము అని ఆలోచన చేసినట్టయితే అసలు దేవుడు భూమి మీద మనలను ఎందుకు నిర్మించి ఉన్నాడు, మనము ఏమి తెలుసుకోవలసిన వారమై ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం అనేటటువంటి అంశమును ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యాల్లో మనకి ఈ మాటలు కనబడుతూ ఉన్నవి ప్రియులారా. ఆయన మనలను పుట్టించినటువంటి విధానంలో ఏ యొక్క కార్యము గురించి మనల్ని కోరుచూ ఉన్నాడు, మన నుంచి అసలు మనల్ని ఎందుకు పుట్టించి ఉన్నాడని ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వాక్యము అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం నుంచి మనకి ఇక మాటలు కనబడుతున్నాయి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరల మీద ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడని ఆ యొక్క వాక్యము చెప్తూ ఉన్నది. కనుక మనుషులమైనటువంటి మనలను పుట్టించాడు ఈ యొక్క లోకంలో. ఎందుకు ఆయన మనల్ని నిర్మించి ఉన్నాడు అలాగనంటే మనము ఒకవేళ ఆయనను తడవలాడి వెదుగుతామేమో అని మనల్ని పుట్టించి ఉన్నాడు. అయితే మనము ఆయన్ని వెతకటం లేదు. ఈ లోకములో భోగముల నిమిత్తము లేదంటే శరీరాన్ని సుఖపెట్టుకోవడం నిమిత్తము మనము సంతోషానందాలతో లోకాశ, జీవపు డంబము, శరీరాశలు వీటన్నింటి నిమిత్తము మనము జీవిస్తూ ఉన్నాము తప్ప దేవుని యొక్క విషయములలోనూ ఆ యొక్క రాబోయేటటువంటి ఆ యొక్క లోకములో శాశ్వతంగా నివసించేటటువంటి ఆ లోకము గురించినటువంటి యోచన మనం ఏమాత్రము చేయడం లేదు ప్రియులారా. ఈ లోకములో ఉన్నదంతా కూడా లోకాశ, అది నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, ఈ ఆశలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కనుక వీటన్నిటితో పాపము చేస్తూ ఉన్నటువంటి వారమై ఉన్నాం. మనకి జీవితము అమూల్యమైనటువంటిది. మనల్ని విలువ పెట్టి కొన్నానని చెప్తూ ఉన్నాడు ప్రభు. కనుక విలువైనటువంటి ఈ యొక్క జీవితాన్ని ప్రభువుకు మనం అర్పించవలసిన వారమై ఉన్నాము. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వస్తామో, దేవుని గురించి పూర్తిగా అన్వేషణ చేస్తామో ఆయన తన్ను బయలుపరుచుకుంటానని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క రాజ్యం గురించినటువంటి వర్తమానం మనకు అందుతుంది. మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపాటు చేసే వారంగా ఖచ్చితంగా తయారవుతాం ప్రియులారా. మనమే రక్షించబడేటటువంటి వారంగా కాక క్రీస్తును ఎరిగినటువంటి వారు, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించినటువంటి వర్తమానాన్ని అనేకులకు అందించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ యొక్క లోకములో జీవించుతున్నప్పుడు మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేటటువంటి మనకు గమ్యము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అందుకనే ఈ యొక్క మాటలో ప్రతి జాతి మనుషుల నుండి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలము యొక్క పొలిమేరల మీద ఏర్పాటు చేసి ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఈ యొక్క భూమి మీద మన ఆయుష్కాలానికి ఒక సమయం ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క నిర్ణయ కాలం అయిపోయిన తర్వాత మనము నిద్రించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆ నిద్రకు వెళ్ళక ముందే మనము చేయవలసినది శాశ్వత రాజ్యంలోనికి అడుగు పెట్టాలంటే మనం భూమి మీద ఎలా సిద్ధపాటు అవ్వాలనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం.
కనుక దేవుడు మనల నుంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండేటటువంటి విధానం కోరుచూ ఉన్నాడు. మన ఆలోచనలు క్రింద వైపే ఉంటున్నాయి తప్ప మన ఆలోచనలు పరలోకం వైపు ఉండడం లేదు. కనుక మన యొక్క ఆశలు ఇవన్నీ కూడా పరలోకం వైపు ఉండే విధంగా మనము ఏర్పాటు చేసుకోవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ప్రతిదానికి కూడా చిన్నగా ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప మనము భవిష్యత్తును ఆలోచన చేసేటటువంటి విధానాన్ని కోల్పోయి మనం ఈ లోకంలో మసులుతూ ఉన్నాం ప్రియులారా. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామమున ప్రార్థన చేసేటటువంటి వారు ఆయన యొక్క గుణ లక్షణాలను మరి అధ్యయనం చేయాలి. దేవుని యొక్క గుణము, ఆయన యొక్క లక్షణము, ఆయన ఏమి అంగీకరిస్తున్నాడు మన నుంచి, మనం అడిగినటువంటిది ఆయనకి అంగీకారముగా ఉన్నదా, ఆయన తలంపులకు ఇష్టముగా ఉన్నదా, ఆయన తలంపులకు ఇష్టముగా లేదా అనేటటువంటి విధానంలో మనము ఆలోచన చేసి ఆయన అడగవలసిన వారమై ఉన్నాం. కనుక మనము అడిగినటువంటిది ఖచ్చితంగా ఇవి ప్రభు అని అన్నట్లయితే దానివల్ల వచ్చేటటువంటి అనర్థాన్ని మనమే భరించవలసి వస్తుంది ప్రియులారా. కనుక మనము మన ఆలోచనలు మనం అడగవలసినది ఉన్నతమైనటువంటి స్థాయికి ఉండాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి ఆ యొక్క స్థాయి దేవుని యొక్క స్థాయిని చూపించేటట్టు ఆ హోదాకి తగినట్టుగా ఉండాలి. మనము రాజులము యాజకులమని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన యొక్క ఆలోచనలు ఆ రీతిగా ఉండాలి. మనము క్రింద వైపు చూసే విధంగా క్రింద ఉన్నటువంటి ఈ లోకము ఆశల వైపు కాకుండా మన యొక్క దృష్టిని పరలోకం వైపు ఉంచినట్లయితే మంచిదేని ఇక్కడ మనకు వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్టయితే ఈ యొక్క ఆయన మరి ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్న విధానాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కనుక మనం ప్రేమించినట్లయితే మనం ఏం చేస్తామో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఆయనను ప్రేమించకపోయినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొనమనే కదా దీని యొక్క అర్థము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇక 14వ అధ్యాయంలో 15వ వచనము చెప్పుచూ ఉన్నది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇక్కడ ఒక షరతు కూడా చెప్తున్నాడు. ఆయన కనుక ప్రేమిస్తే ఆయన యొక్క ఆత్మనిస్తానని మాట్లాడుచూ ఉన్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును. యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. మనం ఎప్పుడైతే ప్రభువును వేడుకుంటామో ప్రభువుని వేడుకున్నప్పుడు ఆయన సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మనకు ఎప్పుడైతే వచ్చి ఉన్నదో ఆ ఆత్మ సమస్తమును మనకు తెలియజేసి మనం ఏ విధంగా నడుచుకోవాలనో ఏ విధంగా మనం ప్రవర్తించవలనో ఇవన్నీ మనకి బోధిస్తాడు. సత్యములో నుంచి సర్వసత్యములోనికి మనల్ని నడిపించి ఈ లోకములో యోగ్యులుగా ఈ లోకములో నివసించుతున్నప్పటికీ ఈ లోక కళంకము మనకు అంటకుండా ఎలా జీవించాలో ఆయన నేర్పుతాడు ప్రియులారా. కనుక ఆ పరిశుద్ధ ఆత్మ తలంపులు మనలో ఉండాలి. దేవుని యొక్క తలంపులు మనలో ఉండాలి. ఆ యొక్క తలంపులు మనకి రాకుండా చేయడానికే సాతానుడు మనల్ని మోసగిస్తూ ఈ లోక ఆశల్ని చూపిస్తూ వాడి వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనము వాడి వైపు వెళ్లకుండా ఉండే విధంగా మనం ప్రార్థన చేయాలి. శోధనలను జయించడానికి శక్తిని ఇమ్మని ప్రభువుని అడగాలి. అడిగితే ఖచ్చితంగా ఇస్తానని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక మనము అడగమని చెప్తూ ఉన్నాడు. మనము అడిగిన యెడల అది మనకి సమృద్ధిగా దొరుకుతుందన్నటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు, నన్ను ప్రేమించకపోతే నా ఆజ్ఞలు గైకొనరని ఇక్కడ అర్థం వస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క సమయమందు మీ నిర్ణయము ఏమై ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోవలసిన వారమై ఉన్నాం. నేను ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నానా, ప్రేమించడం లేదా అనేటటువంటిది మనం ఆయనకి విధేయత చూపించవలసిన వారమై ఉన్నాం. ఆయనకి విధేయత చూపించినట్లయితే ఆయన మాట వింటాం. ఆయన ఏం చెప్పాడో అది చేసేవారమై ఉంటాం. అవిధేయులమైతే ఆయన యొక్క మాట మనము వినము. మన ఇష్టము చొప్పున చేస్తాం, మన ఇష్టము చొప్పున అడుగుతాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని మనఃపూర్వకంగా నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొంటావు. ఆయన యొక్క ఆజ్ఞలు ఏమిటి? ఎన్ని? 2, 3, 4, 5? ఆయన 10 ఆజ్ఞల చట్టాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన యొక్క తండ్రి చిత్తం ఏమిటో మనకి ఆ యొక్క 10 ఆజ్ఞల చట్టంలో
తెలుస్తూ ఉన్నది. కనుక ఆజ్ఞల ప్రకారము జీవించే వారముగా, నీతిమంతులుగా తీర్చిదిద్దబడే విధంగా మన జీవితం కొనసాగాలని గమనించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక మీ యొక్క గమనానికి దీన్ని తీసుకొని వచ్చుచూ ఉన్నాను. పాపము చేసి మనం ఏదైనా ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు ప్రియులారా. పాపము మనలో ఉండి ప్రభువుకి ప్రార్థన చేసినట్టయితే అది ఇమ్మని ఆ ప్రార్థన ఆలకించనని చెప్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క పాపాన్ని మనం తీసివేసుకుని ఉన్నట్లయితే, ఆ పాపాన్ని క్షమించమని అడిగినట్లయితే, ఆ యొక్క దుర్నీతి నుంచి ప్రభువా నా యొక్క పాపమంతయు కూడా తీసివేయి, నీ యొక్క పరిశుద్ధ రక్తంలో నా పాపమంతయు కూడా కడిగివేయి అని అడిగినప్పుడు పరిశుద్ధులం అవుతాం. ఆ పరిశుద్ధులు చేసేటటువంటి ఆ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. పాపమన్ని తీసివేసుకోవాలి. పాపము ఉన్నట్లయితే వర్ధిల్లమని గమనించాలి ప్రియులారా. ఆ పాపము అంటే మరణపు సమస్యని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయన్ని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొంటాం. ఆయన్ని ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞలు మనము గైకొనమని గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే పాపం ఎవరు చేస్తూ ఉన్నారు, అసలు పాపులంటే ఎవరు అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేసినప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటలో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియూ లేదు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితంలో పాపాన్ని ఇంకా ఉంచుకొని ఆ యొక్క పాపములోనే కొనసాగచ్చు దేవునికి దూరంగా ఉంటూ ఉన్నట్లయితే, అలా పాపంలో ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క ప్రార్థనకు సరైన సమాధానము దొరకదు ప్రియులారా. ఆ యొక్క పాపాలను ఆ యొక్క సన్నిధానంలో ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నా యొక్క పాపములన్నింటినీ కూడా క్షమించు, నా పాపములన్నింటినీ కూడా నీ యొక్క పరిశుద్ధ రక్తంలో కడిగివేయి, ప్రభువా నన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దడానికి ప్రభువా సహాయం చేయి అని అడిగినప్పుడు ఆ యొక్క పాపములన్నీ కడిగివేయబడతాయి. ఆ యొక్క ప్రార్థన అంగీకారంగా ఉంటుంది, దేవునికి ఇష్టకరంగా ఉంటుంది ప్రియులారా. పాపం మనలో ఉంచుకొని మనము ఆయనకి విజ్ఞాపన చేసినట్లయితే ఆ మనవి ఆయనకి ఇష్టం ఉండదని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే మనం ఆలోచన చేస్తే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని పాపులమైనటువంటి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. పాపాన్ని ఆయన ప్రేమించడం లేదు ప్రియులారా. మనల్ని పాపం నుంచి బయటికి తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క పాపాన్ని మనం వదిలిపెట్టవలసిన వారమై ఉన్నామని గమనించాలి ప్రియులారా. యోహాను రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్టయితే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తానని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వచనం ఏమి చెప్తూ ఉన్నదంటే, మన పాపములను మనము ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయనని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము పవిత్రులమవుతామో మనలను సమస్త దుర్నీతి నుంచి కూడా పవిత్రులుగా చేస్తాడో అప్పుడు ఆ యొక్క వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభువు మన నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నాడు అలాగనంటే, ప్రతి మనుష్యుడు పరిశుద్ధుడిగా జీవించాలి. పరలోకపు చట్టాన్ని గౌరవిస్తూ ఆ యొక్క జీవితాన్ని పరలోకంలో నివసించవలసినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఆ జీవితాన్ని ఇక్కడే ప్రారంభించవలసిన వారమై ఉన్నామని గమనించాలి ప్రియులారా. జీవితం శైలిని మనం మార్చుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క వాక్యం ప్రకారము చూసినట్టయితే మన పాపములను మనం ఒప్పుకోవాలి. మొట్టమొదటిసారిగా ఒప్పుకొని మరలా అదే పాపము తరచూ చేస్తూ ఉన్నట్లయితే అది మంచి పని కాదు, అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఆయన కృప కొద్ది వరకే ఉంటుంది. ఎందుకంటే చేసిన పాపం పదే పదే చేస్తూ కృప ఉంది కదా అని అంటే అది పాపం. తెలిసి చేసిన దానికి క్షమాపణ దొరకదు ప్రియులారా. తెలియకుండా చేసిన దానికి క్షమాపణ ఉన్నది, కానీ తెలిసి చేసినటువంటి ప్రతి పాపమునకు శిక్ష అనుభవించవలసిన వారమై ఉన్నాం. కనుక తెలిసి పాపము చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేసి, ఒకవేళ శోధన వస్తూ ఉన్నట్లయితే ప్రభువా నాకు ఈ శోధన వస్తూ ఉన్నది, ఈ శోధన నుంచి నన్ను తప్పించు అని అడిగినట్లయితే ఆ శోధన నుంచి తప్పించుకునేటటువంటి మార్గాన్ని ప్రభువు నీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన మనలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తానని చెప్తూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువును ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ఆయన నామములో ఏమి అడగాలి
అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. స్వార్థముతో మనం అడగకుండా అనేకుల రక్షణార్థము మనము క్షేమాభివృద్ధి కలుగచ్చు, ఇతరులకు కూడా క్షేమాభివృద్ధి కలిగే విధంగా మన ప్రార్థనలు ఉండాలి. అంతేకాని స్వార్థముతో శరీర ఆశలతో మనము లోకంలో సుఖించాలని సుఖానుభవం కోసం మనం అడిగినట్లయితే అది మంచి ప్రార్థన కాదని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక మీ యొక్క ఆలోచన ఏమై ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది, మన ఆలోచనలు ఏమై ఉన్నవి, మనం ఏమి కోరుకుంటున్నామో ఒక్కసారి గమనించి ప్రభువుని ఏమి అడగాలి, ఆయన పేరును అడుగుచున్నామంటే అవి యోగ్యమైనవిగా ఉండే విధంగా అడగామని మనవి చేయించి ఉన్నాం ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో ఈ యొక్క మాటలు చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క భక్తిహీనత ఉన్నది. ఆ యొక్క భక్తిహీనత ఎలా వస్తుందంటే మన యొక్క తలంపులు ఆయనకు ఇష్టముగా ఉండే విధానము మనకి కనిపించడం లేదు. ఎందుకు అలాగనంటే మన ఆలోచనలు వేరు, ఆయన యొక్క ఆలోచనలు వేరు అని ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఇది 7వ వచనం చూసినట్లయితే, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు ఆయన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించునని ఇక్కడ మాట్లాడుచు 8వ వచనంలో అంటూ ఉన్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్ అని మాట్లాడుచున్నాడు. కనుక ఆయన తలంపులు ఏమిటో ఆ తలంపులు మనకు వచ్చే విధంగా మన ప్రవర్తన ఉన్నట్లయితే అది మంచిది ప్రియులారా. ఆ యొక్క తలంపులతో ఉన్నట్లయితే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. పాపాన్ని మనం ప్రేమించం. అప్పుడు మనం ఈ లోకంలో చేసే మొట్టమొదటి తప్పు ఏమిటి అలాగనంటే మనము పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయం ఎప్పుడైతే మనలో ఉంటుందో పాపాన్ని ద్వేషిస్తాం. పాపము జోలికి మనం వెళ్ళం. నీలో నాలో ఇంకా పాపము ప్రోత్సహించబడి పాపం చేస్తూ ఉన్నాము అలాగనంటే నిజమైన ప్రేమ మనలో ఉండటం లేదని గమనించాలి. మనం ఒప్పుకోవాలి ప్రియులారా. మనము సంపూర్ణ ప్రేమ కలిగి ఉన్నట్లయితే చాలా పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కనుక పాపాలను ఒప్పుకుంటాము, సరిదిద్దుకుంటాం. తిరిగి ఆ పాపాన్ని చేయడానికి మనము ప్రయత్నము చేయము. అప్పుడు మనం చేసినటువంటి పాపము అసహ్యంగా కనబడుతున్నది మనకి. పాపాన్ని ప్రేమించము మనం. ప్రభువారు అందుకే అంటూ ఉన్నారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు, పాపరహితులుగా మీరు జీవిస్తారని ఈ యొక్క వాక్యంలో చెప్తూ ఉన్నారు. కనుక ఇలాంటి జీవితము, ఇలాంటి నడవడిక మనల్ని రక్షిస్తుంది. కనుక ఆయన పేరుకు, ఆయన నామమునకు అపఖ్యాతి తెచ్చేటటువంటివి మనం అడగకూడదు. ప్రభువా నీ చిత్తమైతే అనేటటువంటి ప్రార్థనలో ఆయన చిత్త ప్రకారము సమస్తము మనము అడిగిన ఎడల దానిలో మనకి సురక్షితమైనటువంటిది ఉంటుంది. మనము ఆయన చిత్త ప్రకారము జీవించే వారముగా ఉండాలి. అలాగనంటే ఖచ్చితంగా మన యొక్క జీవన శైలిని పరలోకములో పాపరహితులుగా ఎలాగైతే ఉన్నారో దూతలు, అదే రీతిగా మన జీవన విధానాన్ని కొనసాగించుతూ పాపరహితులుగా ఈ లోకంలో మనం ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, నా ఆజ్ఞలు భారమైనవి కావు. మనం చేయలేని దాన్ని చేయమని ప్రభువు ఎన్నడూ కూడా అడగలేదని మీకు మనవి చేయుచూ ఉన్నాను ప్రియులారా. ఈ ఆజ్ఞలు పాటించడం కష్టము, నేను పాటించలేను, ఏదో తప్పు చేస్తూనే ఉన్నాను అని అనుకుంటూ ఉన్నట్లయితే ప్రియులారా మనము ఇక మార్పు మనలో ఉండదు. కనుక ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, మనము పాటించగలము. పాటించినట్లయితే పరిశుద్ధులుగా తీర్చబడతాము. ఆ కృపామైనటువంటి దేవుడు మన గురించి సంతోషిస్తాడు. కనుక ప్రియులారా మనం ఆ రీతిగా చేయడానికి దేవుని కృప మనకి తోడై ఉండాలని మనం కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ యొక్క నామమునకు వందనములు దేవా. మీ యొక్క నామము పేరట మీకు ఇష్టమైన వాటిని మేము అడిగే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభు. మీకు ఇష్టం లేని కార్యక్రమములు మేము ఈ లోకంలో చేయకుండా, ఆశించకుండా ఉండులాగా మా జీవితములను సరిచేసి మీకు ఇష్టమైన జీవితం ఈ లోకంలో జీవించులాగా అనుగ్రహించమని మీ కృపను బట్టి సమస్తము జరిపించి మమ్ములను, మా కుటుంబాలను రక్షించి మీ రాజ్య వారసులుగా తీర్చిదిద్దమని మా ప్రభువును లోకరక్షకుడగు క్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.